అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 55 రివ్యూకి స్వాగతం. సో సాటర్డే వచ్చేసింది, ఫుల్ స్టఫ్ ఇచ్చేసింది. కానీ ఈసారి మాత్రం కొంచెం పర్లేదులేండి. మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో వీక్ అంతా మోస్ట్లీ అలాగే మాట్లాడారు. కానీ కొన్ని విషయస్ మరీ ఎక్కువ మాట్లాడేశారు. ఏవి ఎక్కువ మాట్లాడేశారు అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ మన ఆడియన్స్ రౌండ్ ఉంటుంది కదా, ఆడియన్స్ రౌండ్లో మనకి ఒక 3 జనరేషన్స్ వచ్చారు. 3 జనరేషన్స్ వచ్చి ఏమన్నారంటే, మా 3 జనరేషన్ని మెప్పించిన 4th జనరేషన్ కిడ్ మా సుమన్ గారు అని చెప్పేసి సుమన్ గారిని పొగిడారు. సో సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ బాగుంది అది. సో మా నాగార్జున గారు కూడా జాయిన్ అయిపోయారు అనమాట దాంట్లో. ఆ సుమన్ తోపురా, నువ్వు ఏది మాట్లాడినా అసలు ఏమంటారు, సత్యహరిశ్చంద్రుడు నువ్వు ధర్మరాజురా, నువ్వు ఇంట్లో నువ్వు చెప్పరా, నువ్వు చెప్తే కరెక్టేరా అని చెప్పేసి ఆయన ట్యాగ్ ఇచ్చేసారు. నాగార్జున గారే ట్యాగ్ ఇచ్చాక ఇంకా మన సుమన్ గారు ఏది చెప్తే అదే కరెక్ట్ అని నమ్ముకోవాలి. ఆయన నిద్రపోయినప్పుడు నిద్రపోలేదంటే నిద్రపోలేదనే ఒప్పుకోవాలి. మనం చూసినా, మన కళ్ళతో చూసినా మనం రాంగ్ చెప్పొద్దు. సో అది సుమన్ గారు ఏది చేసినా కరెక్టే. కెప్టెన్సీ కూడా సూపర్ చేశారు ఆయన. సో మనం నమ్మాల్సిందే, అది ఒప్పుకోవాల్సిందే. అసలు సూపర్ ఆడేస్తున్నారు, అది కూడా మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పారు, బిగ్ బాస్ కన్నా బాగా సుమన్ గారు చెప్పారు కాబట్టి మనం నమ్మాల్సిందే. ఇంకా దాంట్లో క్వశ్చన్స్ వద్దు, మనం డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్, అంతే. సో ఇప్పుడు మన బిగ్ బాస్ గారు వచ్చి నాగార్జున గారు వచ్చి ఫ్రైడే ఏం జరిగిందో చూపించారు. సో అక్కడ ఏవో పక్షులతో మన తనుజ గారు ఒక ఒంటరి పక్షిని చూడండి, ఆ ఒంటరి పక్షిని నేనే అని చెప్పేసి నా చుట్టూ చాలా మంది తిరుగుతున్నారు, కానీ ఎవరు నాకు జంట కావట్లేదు అని చెప్పేసి ఎవరిని ఉద్దేశించి అన్నారో నాకు అర్థం కాలేదు. కానీ అదే, సో ఒంటరిగా ఉన్నారంటే ఎవరైనా కలవండి అని చెప్పేసి హింట్ ఇస్తున్నారు. ఇంతలో మా మాధురి గారు, నేను ఎవరికి స్పేస్ ఇవ్వను, ఇంకో పక్షి అక్కడ తిరుగుతుంటే చూడండి, అది వచ్చి వాళ్తుంది, నాకు నువ్వు నీకు నేను అని చెప్పేసి మాధురి గారు అక్కడి నుంచి హింట్లు ఇస్తున్నారు. వీళ్ళిద్దరూ ఉండడం కరెక్ట్ అండి. నాకైతే తనూజ అండ్ మాధురి గారు అలా కూర్చొని వాళ్ళిద్దరూ ఆడుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. వాళ్ళిద్దరు మధ్యలోకి ఎవరు దూరద్దు, వాళ్ళిద్దరిని ఎవరు కలుపుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ స్థాయి వేరు, ఆ స్థానం వేరు. వాళ్ళు ఏం చేసినా కరెక్ట్. అసలు మాట్లాడదాం, చాలా ఉన్నాయి. తర్వాత మన తనుజ గారికి ఆమ్లెట్ ఇవ్వలేదు, మన భరణి గారు కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి ఏదో రీజన్తో పవన్ అక్కడే వేసిన ఫ్రెష్ ఆమ్లెట్ అలా భరణి గారు ప్లేట్లు వేయగానే తనుజ అని నేను ఇందని ఉంచున్నాను కదా, అంటే రేషన్ మేనేజర్ పోస్ట్ నుంచి పక్కకి వెళ్ళగానే విలువపోయిందని అది నన్ను తీసి ఆ కూరలో కరివేపాకు తీసి పడేస్తారా అని చెప్పేసి కొంచెం బాధపడింది. పవన్ చెప్పాడు, ఆయనకి హెల్త్ బాగాలేదు కదమ్మా, ప్లస్ మీ నాన్నకు ఆమ్లెట్ వేసినందుకు ఎందుకంటే అంత కోపం మీకు తనుజ గారికి. నాకు అర్థం కాదు తనుజ, అసలు నాకు అసలు రియల్లీ నాకు అసలు ఒక 5% కూడా నాకు తనుజ అర్థం కావట్లా. మీరు అనుకోవచ్చు అర్థం కాకుండా నేను ఎంత మాట్లాడుతున్నాం అంటే, అర్థమైతే ఇంక మనం ఇంకెంత మాట్లాడుకోవాలి ఆవిడ గురించి. అసలు వచ్చారు, భరణి గారికి కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, మెడికల్ ఇష్యూ ఉంది, ఆయన అక్కడ నుంచున్నారు, ఆమ్లెట్ వేసుకెళ్ళారు. ఒక 5 minutes నుంచోడానికి ఏమైపోయింది అంత, ఏమోలేండి. ఇంకా మనం వద్దులేండి, ఇంకా ఆ జోలికి వెళ్ళదు మనం. ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్ అసలు. అండ్ తర్వాత మనకి థమ్స్అప్ టాస్క్ పెట్టారు. టాస్క్లో కూడా ఏ ముహూర్తాన్ని మీరు ఈ థమ్స్అప్ బిర్యానీలు తీసుకొస్తున్నారు, కానీ దాంతోపాటు గొడవలు కూడా తీసుకొస్తున్నారు. ఈ గొడవలో మాత్రం నేను క్లియర్గా చెప్తున్నా, నాకైతే భరణి గారు అత్యుత్సాహం వల్ల మొదలైన ఇష్యూ. దివ్య గారు, చాలా మందికి అనిపించేది ఏంటంటే దివ్య గారు ఎందుకు మాట్లాడేశారు, దివ్య గారు ఖచ్చితంగా భరణి గారు సపోర్ట్ కొంచెం మాట్లాడుతున్నారని చాలా మందికి అనిపించవచ్చు. కానీ ఇక్కడ మాత్రం నేను కొంచెం డిఫర్ అవుతా. ఎందుకంటే మొన్నటి వరకు దివ్య కెప్టెన్ కాదు. దివ్య కెప్టెన్ కానప్పుడు తను భరణి టాపిక్ గురించి, భరణి గారి గురించి మాట్లాడినప్పుడు ఇన్వాల్వ్ అయితే నేను ఆ ట్యాగ్ మీరు వేసినా నేను ఒప్పుకుంటా. కానీ ఈరోజు తను ఒక కెప్టెన్ స్థాయిలో కూర్చుని ఉన్నప్పుడు ఆ టాస్ జరిగిన ఫుడ్లో ఏదో డిస్ట్రిబ్యూషన్లో తప్పు జరిగింది, భరణి గారే తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత దానివల్ల ఒకరు ఎఫెక్ట్ అయ్యారు. సో వాళ్ళ బాధ వీళ్ళ బాధ, భరణి గారు అండ్ మాధురి గారు కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక కెప్టెన్గా తను వచ్చి అలా కాదండి, ఇలాగా సింపుల్గా నేను చెప్తాను అని చెప్పగానే మాధురి గారు తన బ్రెయిన్లో విజిబుల్ అది. మాధురి గారికి ఏంటంటే, ఇప్పుడు దివ్య ఎందుకు మాట్లాడుతుంది, నేను భరణి గారితో మాట్లాడుతుంది, దివ్య ఎందుకు మాట్లాడుతుంది, దివ్య ఖచ్చితంగా భరణికి సపోర్ట్ చేయడానికే మాట్లాడుతుంది అనే ఒక ప్రీ అజంప్షన్లోనే ఉండిపోయారు. సో ఇది నాకు ఎందుకు నచ్చట్లేదు అంటే, ఒక కెప్టెన్ అయిన తర్వాత ఈ వీక్ అంతా చాలా జరుగుతాయి. సో భరణి గారు ఇన్వాల్వ్ అయిన దాంట్లో దివ్య మాట్లాడాల్సిన సందర్భాలు చాలా వస్తాయి. సో తను మాట్లాడిన ప్రతిసారి మీరు అదే వేస్తారు ముద్ర, అరే నువ్వు భరణి గారికి సపోర్ట్గానే మాట్లాడుతున్నావు, భరణి గారి కోసమే మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రతి దాంట్లో చెప్తే, ఇప్పుడు ఆ అమ్మాయి అసలు భరణి గారు ఇన్వాల్వ్ అయిన గేమ్లో టాస్క్ల్లో తన వర్షన్ చెప్పడానికి ఇంకా మీరు స్కోప్ ఎక్కడిస్తున్నట్టు? ఒక కెప్టెన్గా మీరు తను అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, అది నాకు ప్రాబ్లం. తను ఒక కెప్టెన్గా తను ఏదో వాయిస్ చెప్పాలనుకుంది, ఇలా జరిగింది అలా. సో ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, మీకు అక్కడ వినాలని లేదనుకోండి, లేదు దివ్య నువ్వు అసలు వద్దు, భరణి గారు చేసిన దానికి నేను హట్ అయ్యాను, నేను ఇప్పుడు దాని గురించి నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు అంటే ఓకే. ఈరోజు మాత్రం మీరు దండం పెట్టి ఆ దివ్యను అని చెప్పేసి మీరు దండం పెట్టి మాట్లాడచ్చు.
మొన్న మన సంజన గారు దండం పెట్టి మాట్లాడితే ఏమన్నారు, చచ్చిపోయిన వాళ్ళకి దండం పెడతారు, బతుకున్న వాళ్ళకి దండం పెట్టరు అని చెప్పేసి అంత అంత బాగా చెప్పారు కదా మీరు. ఈరోజు మరి మీరు ఏంటి, ఈరోజు మీరు దివ్యకి దండం ఎలా పెట్టి మాట్లాడేస్తున్నారు? అండ్ అసలు అసలు దివ్య ఏం చెప్పాలనుకునే పాయింట్ అయినా విన్నారా మీరు? అసలు ముందే అసలు బర్నీ గారు సైడ్ తీసేసుకుంటుందని అంత గొప్పగా అంత కరెక్ట్ ఏమంటారు, నాకు అన్నీ తెలుసు, మన ఎస్సీలో సేతులాగా నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంటే అని చెప్పేసి మీరు నువ్వు బర్నీ గారు సపోర్ట్ అని చెప్పేసి అలా ఎలా చెప్పేస్తారు? ఈరోజు దివ్య నుంచుని ఏం చెప్పింది, బర్నీ గారితో తప్పు అని చెప్పింది. కానీ అక్కడ కూడా మళ్ళీ మన నాగార్జున గారు ఏదో ట్విస్ట్ చేశారు దాన్ని, అలా కాదు ఇలా కదా, ఇలా కదా, అలా కదా అని చెప్పేసి ట్విస్ట్ చేసేసి అసలు రేషన్ మేనేజర్కి ఏ సంబంధం ఉంది, ఎవరైనా పంచుకోవచ్చు, ఎవరైనా తినొచ్చు అని చెప్పారంటే అప్పుడు మళ్ళీ దివ్య సర్లేండి మీరు అలా అంటే ఇంకా నేను బర్నీ గారితో కూడా తప్పు కాదని చెప్తానని చెప్పేసి బర్నీ గారు తప్పు కాదన్నారు. సో అన్ని ట్విస్ట్లు అవసరం లేదు. అసలు దివ్య ఏం పాయింట్ చెప్పాలనుకున్నారు విన్న తర్వాత మేము మాట్లాడారు. ఎందుకంటే ఈ వీక్ తను కెప్టెన్, తను ఒక నార్మల్ కంటెస్టెంట్ కాదు. సో అది నాకు ఈ వీక్ అంతా అదే నడుస్తుందంటే నాకైతే ఇంకా ఇంకా దివ్య పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి ఏముండదు. ఇంకా దివ్య అక్కడ మాట్లాడడం ఓకే, మీ తప్పు అనొచ్చు, రైట్ అనొచ్చు, కానీ ఒక కెప్టెన్గా తను మాట్లాడే అర్హత తనకుంది. తను రాంగ్ టైమింగ్లో మాట్లాడింది అనేది డిబేటబుల్. ఇంకా అది మాట్లాడినా ఇప్పుడు ఒకవేళ మొన్న దివ్య మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు ఈరోజు నాగార్జున గారు వచ్చి ఏమంటారంటే ఒక కెప్టెన్ అయ్యో కదా, ఇప్పుడు భరణి గారు తప్పు జరిగిందని చెప్పేసి తప్పు చేశారని చెప్పేసి ఆ విషయంలో నువ్వు మాట్లాడలేదా అంటారు. ఆ మాట్లాడరు అంటారా? అసలు అసలు ఆ పాసిబిలిటీ లేదని అనుకుంటున్నారా మీరు? అసలు ఆ పాసిబిలిటీ లేదండి, అసలు మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. దివ్య మాట్లాడడం వల్లే తప్పు జరిగింది, మాట్లాడకపోయి ఉంటే అసలు ఈ పాయింట్ రేస్ అయ్యేది కాదు అంటే మీరు నాకు చెప్పండి, చూద్దాం, అది మనం డిస్కస్ చేద్దాం. సో అదనమాట ఫస్ట్ థమ్స్అప్ గొడవ, బిర్యానీ గొడవది. తర్వాత మనకి సుమన్ గారికి అప్లాజ్ ఇచ్చారు. అసలు సూపర్ సుమన్, అసలు బయట చూడండి అసలు జనాలందరూ పిచ్చెక్కిపోతున్నారు. అసలు సుమన్ తోపు, అసలు ఏం అసలు పాయింట్ ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు, ఆటల్లో సూపర్ ఆడేస్తున్నారు అని చెప్పేసి మా 3 జనరేషన్స్ మెచ్చేసుకున్నారు. అదైన తర్వాత మన సంజన అండ్ మాధురి గారి ఇష్యూలో నాకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, సంజన గారికి మాధురి గారికి చాలా రోజుల నుంచి మాధురి గారు సంజన గారిని పర్సనల్గా అంటున్నారు, చాలాసార్లు అన్నారు. ఆ పర్టికులర్ ఇష్యూలో అయితే సంజన గారే మొదలెట్టారు. ఇన్ ద సెన్స్ మీరు మాట్లాడద్దండి, మీ నోటి నుంచి మాట్లాడద్దు అనేది ఇన్స్టిగేట్ చేసింది సంజన గారు. అదైతే నేను 100% నేను డినై చేయను. కానీ సంజన గారి గురించి టాపిక్ ఎత్తి, సంజన గారి గురించి అసలు ఆవిడకి ఏమంటారు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్, ఆవిడకి సంబంధం లేని మ్యాటర్లో అసలు టాపిక్ మొదలెట్టింది మాధురి గారు. అక్కడ మన సంజన గారు వెళ్ళి తనకి ఎవరితో ప్రాబ్లం ఉంది, సుమన్ గారితో ప్రాబ్లం ఉంది, సుమన్ గారితో 1-to-1 గొడవ పెట్టుకున్నారు, ఆ పించింగ్ చేశారో ఏడిపించారో ఏదోటి, ఆవిడకి నచ్చినట్టు ఆవిడ వెళ్ళి మాట్లాడుకుని వచ్చిన తర్వాత మీరు దాన్ని ఆ టాపిక్ తీసుకుని మీరు దాని మీద కమెంట్ చేయాల్సినంత అవసరం మీకేమొచ్చింది? మాధురి గారికి మీరు కమెంట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆవిడ అక్కడే ఉన్నారు కాబట్టి ఆవిడ వచ్చి మళ్ళీ రిటాలియేట్ అయ్యారు. అసలు నా మ్యాటర్లో ఎందుకు మాట్లాడుతున్నారని మీరు అని చెప్పేసి అది ఆ హక్కు ఆవిడకి లేదా? ఆవిడ గురించే ఇక మాట్లాడుతున్నారు. ఈ నాగార్జున గారు కూడా అంటారు చూడండి, అసలు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, వాళ్ళు మీ గురించి ఏదైనా మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడుకునే డిస్కషన్లో మీరు వచ్చి ఎందుకు మాట్లాడతారంటే మాట్లాడుకునేది సంజన గారి గురించే కదా. సంజన గారికి హక్కు లేదంటారా ఆవిడ గురించి మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి టాపిక్లో మాట్లాడడానికి? సంజన గారు మాట్లాడిన మాట తప్పవచ్చు, కానీ టాపిక్ స్టార్ట్ చేసింది మాధురి గారే. ఆవిడ సంబంధం లేని దాంట్లో మాధురి గారు దూరి ఆవిడ టాపిక్ స్టార్ట్ చేశారు. సంజన గారు వచ్చి దాన్ని ఆవిడ లాంగ్వేజ్లో ఆవిడ కొంచెం నోజారి ఏదో మాట్లాడారు. అక్కడి నుంచి మాధురి గారు పర్సనల్ అయిపోయారు కదా. ఆవిడ లాస్ట్లో షట్టప్ అంటారు, బ్రెయిన్లెస్ అంటారు, మీరు అలా అనొద్దండి అని చెప్పేసినా మళ్ళీ అంటారు. అవి కనపడట్లా, అవి డిస్కస్ చేయకూడదు. అక్కడ మనం ఫోర్స్ ప్రెషర్ పెట్టకూడదు. మాధురి గారికి బ్యాడ్ అయిపోతుంది, మాధురి గారిని ఎందుకు అన్నాం అని చెప్పేసి అక్కడ మనం ప్రెషర్ అక్కడ కామెడీగా మాట్లాడాలి. కామిక్గా నువ్వు పర్సనల్ అయిపోతున్నావు కదమ్మా, అలా కొంచెం జాగ్రత్తగా మాట్లాడచ్చు కదమ్మా, అసలు కొంచెం నోరు సాఫ్ట్గా ఉండొచ్చు కదమ్మా అని చెప్పి అక్కడ సాఫ్ట్గా మాట్లాడాలి. సరే చూడండి, మీరు మీ ఇష్టం. మీ తర్వాత భరణి అండ్ మాధురి గారి ఇష్యూ మాట్లాడుకున్నాము. అండ్ ఇమాన్యుయల్ నామినేషన్ అండ్ తనూజ, అది మనం చెప్పింది ఇమాన్యుయల్దే తప్పు. ఆ రోజు ఇలా అంటే నాకు ఓకే మార్చే అన్నట్టు నాకు అనిపించింది. సో నేను ఆ రోజు అదే చూశాను, నాకు అదే అనిపించింది. తనూజకు కూడా అదే అనిపించింది, తనూజ అదే చేసింది. ఈ విషయంలో మాత్రం తనూజ అయితే నేను తప్పు అనుకోను. ఇక్కడైతే ఖచ్చితంగా ఇమాన్యుయల్దే తప్పు అని నాకు అనిపించింది. కానీ ఇమాన్యుయల్ బాధపడిన పాయింట్ ఏంటంటే, వారం అంతా నేను ఇంత కష్టపడ్డాను కదా,
కెప్టెన్సీలో చాలా కామెడీ చేయడానికి, స్కిట్స్ చేయడానికి, అందరిని యాక్టివ్గా ఉంచడానికి ఏదో ఒక రకంగా కష్టపడుతూ వచ్చాను కదా. నా కెప్టెన్సీ మొత్తం ఎంత బాగా చేసినా ఆ నామినేషన్ పాయింట్ ఒకటి నాకు మచ్చ అయిపోయింది, ఆడియన్స్ కూడా మచ్చ అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. సో అది ఇమాన్యుల్ అక్కడ బాధపడ్డాడు. కానీ ఇంకా మచ్చే ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. మచ్చపడిందంటే మచ్చపడిపోయింది అంతే ఇంకా. సో ఈసారి నుంచైనా దివ్య చెప్పినట్టు మనం మాట్లాడేటప్పుడు, పాత విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లారిటీ ఉంటేనే మాట్లాడాలి. క్లారిటీ లేకుండా మాట్లాడేసామంటే అంతే గోవింద అదనమాట. సో నెక్స్ట్ సంజన గారు ఫుడ్ ఇష్యూ, తనుజ ఇష్యూతో ఇక్కడ మనం ఆ రోజు డిస్కస్ చేసుకున్న స్టాండ్ మీద నేను ఉంటా. సంజన గారు ఫుడ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం తప్పైనప్పటికీ తనుజ అక్కడికి వచ్చి ఏ టోన్లో అయితే దాన్ని రిపీటెడ్గా అక్కడ ఆర్గ్యుమెంట్నో లేకపోతే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందో, ఫస్ట్ సంజన గారితో అన్నాం, తర్వాత మళ్ళీ ఇమాన్యుల్తో అన్నాం, వాళ్ళు ఫుడ్ తింటున్నప్పుడు అక్కడ నుంచుని ఏ టోన్లో అయితే దాన్ని పదే పదే డిస్కస్ చేసిందో ఆ టోన్ కరెక్ట్ కాదు. తనూజకు ఉన్న బిగ్గెస్ట్ ఫ్లా, రేషన్ మేనేజర్గా కూడా తనకున్న బిగ్గెస్ట్ ఫ్లా ఆ టోను, మనుషులతో ఆ పని చేయించుకునే విధానం, మనుషులతో ఆ పని గురించి మాట్లాడే విధానం ఈజ్ బిగ్గెస్ట్ ఫ్లా తనూజలో. ఆవిడకి అది అర్థం కావట్లే, ఆవిడకి అది ఎలా చేయాలో కూడా అర్థం కావట్లే. సో ఈరోజు మన నాగార్జున క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చారు చూడండి, తనుజ ఇర్రేషనల్ మేనేజర్తో మాట్లాడదాం అని చెప్పి. సో బిగ్ బాస్ కూడా ఆ సెగ తగులుతుంది, బయట జనాలు తనుజని ఏమేమంటున్నారు, ఏ విషయాల్లో తిడుతున్నారు అనేది ఆ సెగ తగులుతుంది. సో రేపొద్దున్న తనుజకి క్లియర్ కట్గా ఏ ఆస్పెక్ట్స్లో నువ్వు సెట్ అవ్వాలి, ఏ విషయాల్లో నువ్వు సెట్ అవ్వాలి అనే ఫుల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. రేపొద్దున ఫుల్ ఎపిసోడ్ అన్న తనుజ ఉండకపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇంక ఇదే పాయింట్, ఇది మిడ్ పాయింట్. ఇంకా ఈ మిడ్ పాయింట్లో తన ప్రాబ్లమ్స్ని వాటిని సెట్ చేసుకోవడం స్టార్ట్ చేయకపోతే చాలా లేట్ అయిపోతుంది. నేను చెప్పినట్టు విన్నర్ మెటీరియల్ కాదు అన్న మచ్చ అయితే ఉండిపోద్ది. సో అది మెల్లిగా మన బిగ్ బాస్ జాగ్రత్తగా కూర్చొని హోంవర్క్ చేస్తారని అనుకుంటున్నా. తనుజతో రేపు ఎపిసోడ్లో ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది, అది నా ఎక్స్పెక్టేషన్ అనమాట. అండ్ తర్వాత బర్నీ అండ్ దివ్య మధ్యలో ఏదో మాట్లాడుకున్నా, నాకు అర్థం కాల. బర్నీ గారు దివ్య మీద ఏమర్చారని అది నాకు క్లారిటీ లేదు. ఎవరికైనా క్లారిటీ ఉంటే చెప్పండి. అంటే దివ్య నాకు ఇష్టమైన వాళ్ళు నా మీద అరిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుందండి, మీకు కూడా అలాగే ఉంటే మీరు నాతో మాట్లాడద్దు, దూరంగా ఉంటా అనేది ఏదో ఒక డిస్కషన్ జరిగింది కదా, అది నాకు క్లారిటీ లేదు. సో అది ఎవరికైనా క్లారిటీ ఉంటే ప్లీజ్ కమెంట్. అసలు దేని గురించి బర్నీ గారు ఏమర్చేశారు దివ్య మీద, నాకైతే అది తెలియలేదు. సో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, మనం రేపు డిస్కస్ చేద్దాం. రేపు ఎలాగో మళ్ళీ వీకెండే కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత పవన్ అండ్ రీతుది, ఇది బిగ్గెస్ట్. అసలు లాగదీసి మన పవన్ గారు లాగా బిగ్ బాస్ కూడా తయారాడు. పవన్ వారం అంతా నష్టపెట్టాడంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్ పట్టుకొని మన బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ అంతా నష్టపెట్టాడు మమ్మల్ని. అలా ఒకటి నాకు చెప్పండి బిగ్ బాస్, మీరు ఒక అమ్మాయి రమ్య మోక్ష అనే అమ్మాయి ఇంట్లోకి వచ్చి నేషనల్ ప్లాట్ఫామ్ మీద కళ్యాణ్ని అమ్మాయిలు పిచ్చోడు, అమ్మాయిల మీద చేతులేస్తాడు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు కూడా మీరు అమ్మాయిని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి నోరు బాగుంటేనే ఆ కిరీటానికి విలువ, సో అది ఇది అని చెప్పేసి మీరు నార్మల్గా మాట్లాడేసి సాఫ్ట్గా డీల్ చేసేసి పక్కన పెట్టేశారు. ఆ విషయానికి మాత్రం మీ టీఆర్పీ ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు. అక్కడ మీకు చాలా పాజిటివ్ టీఆర్పీ వస్తుంది. నంబర్ 1 టీవీ షో ఆఫ్ ద ఇయర్, అసలు ఈసారి స్టార్ అదిరిపోతుందని చెప్పేసి అక్కడ మాత్రం ఆ విషయాన్ని అసలు ఈ కళ్యాణ్ అసలు మాట్లాడలేదు. ఆ కళ్యాణ్ ఇక్కడ రీతు ఎలాగైతే మాట్లాడలేదో కళ్యాణ్ మాట్లాడలేదు. అక్కడ కళ్యాణ్ నా తప్పు అని చెప్పి ఒప్పేసుకుని కూర్చున్నాడు. కానీ మీరు ఈరోజు పవన్ గురించి ఎంత స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ రోజు ఎందుకు తలుపులు తీయలే? ఆ రోజు కూడా తీయాలి కదా. దానికి మీకు ఏమైనా ఎక్స్ట్రా టీఆర్పీ వస్తుందా? బిగ్ బాస్కి అలా మాట్లాడేవాళ్ళు, అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు, అది అబ్బాయిల మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఇంకా బాగా టీఆర్పీ వస్తుంది ఏమన్నా, అది ఏమైనా ఉంటే చెప్పండి. సో ఇంట్లో ఉన్న అమ్మాయిలందరూ అది నేర్చుకుంటారు. అరే అమ్మాయి ఆ రోజు చేసింది, అమ్మాయికి జస్ట్ వార్నింగ్ ఇచ్చారు, బయటికి పంపించడానికి తలుపులు తీయలేదు, సో అది మాట్లాడితే మనకి టీఆర్పీ వస్తుంది అని చెప్పేసి ఏమైనా నేర్చుకుంటారేమో. ఇప్పుడు మళ్ళీ మీరు ఎలిమినేట్ అయిపోయింది కదా రమ్య మోక్ష అంటే మాత్రం ఓట్స్ పడలేదు, వెళ్ళిపోయారు అంతే. బయట మాకు నచ్చలేదు కాబట్టి పంపించేసాం, మీరేం చేసింది లేదు దాంట్లో. ఇవి పవన్కి మాత్రం డోర్ తీసేసి బెల్ట్ తెచ్చేసి మీ ఇంట్లో ఇలాంటి వాళ్ళు అంటే కొట్టేస్తామని చెప్పేసి అక్కడ ఆ అమ్మాయి మొత్తుకుంటుంది కదా, సార్ ఏం కాదు సార్, నేను అలా ఏం ఫీల్ అవ్వలేదు సార్ అని చెప్పేసి.
మరి ఆ పిల్లోడిని బెల్ట్తో కొట్టేసేవారు అని చెప్పేసి బెల్ట్ ఊడి పెట్టి తలుపు తీసేసి రాము అయితే సర్లే ఇప్పుడు పవన్ వెళ్ళిపోతున్నాడు కదా ఈసారి నా ఎలిమినేషన్ ఉన్నదేమో అని చెప్పేసి హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ కూర్చుండే బయట. పవన్ వెళ్ళిపోతే హ్యాపీగా సర్లే ఈరోజు ఈసారి ఎలిమినేషన్ లేదు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుదామని బయటే ఉండిపోయాడు. ఇంకా పవన్ రావట్లేదేంటి, డోర్లు ఓపెన్లో ఉన్న వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో నాగార్జున గారు పిలిచేసి ఆసనం మీద మొత్తం నీళ్ళు చల్లేశారు అనుకోండి. కానీ అనవసరంగా సాగదీశారండి ఈరోజు మాత్రం పవన్ది. ఆ మోకాల మీద కూర్చోపెట్టేసి సారీలు చెప్పించేసి అసలు ఏంటి ఏం సాధించారు మీరు అనుకోండి, ఏం సాధించారు అనుకుంటున్నారు అసలు మీరు? ఇప్పుడు ఏంటి మీకు వచ్చేసి మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా అసలు అమ్మాయికి అలా ఎలా జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్పా, అది తప్పని చెప్పాను నేను. అసలు అలా చేయకూడదు, అలా జరగకూడదు. మరీ క్యాజువల్ అయిపోతున్నాడు. బయట ఏదో ఫ్రెండ్స్తోనో వాళ్ళతోనో డీల్ చేసే విధంగా ఇక్కడ కెమెరాస్ ముందు కూడా డీల్ చేసేస్తున్నాడు. అసలు గుండె మీద చేసుకుని చెప్పండి, రీతు లేకపోతే మన మాధురి గారు వీళ్ళైతే కొట్టేస్తున్నారండి. మాధురి గారు కొట్టరా? మాధురి గారు అయితే కళ్యాణ్ని పట్టుకుని చెదకొట్టేస్తారు. రీతు కొట్టదా? రీతుకి ఏదైనా అనిపించినప్పుడు వాళ్ళు గట్టి కొట్టరా? వాళ్ళు కొడుతున్నారు. అది కామెడీగా నడుస్తుంది. ఇక్కడ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో జరిగింది కాబట్టి మనకి తప్పు అనిపించింది, మనం వాయిస్ అవుట్ చేస్తాం. వాయిస్ అవుట్ చేయడం వరకు ఓకే, కానీ అసలు ఇంకా వీడియో ఏమంటారు పెద్ద క్రిమినల్ వీడు పవన్. అసలు ఏంటి అసలు ఈ బిహేవియర్? మా టీఆర్పీ పడిపోతుంది, బిగ్ బాస్కే మచ్చా. ఎందుకంత చెప్పండి, తప్పు ఇలా చేయొద్దమ్మా, ఇలా చేయొద్దు. అబ్బాయికి అర్థమైంది. ఆ రోజు సంజన గారు కూడా కూర్చోబెట్టి చెప్పారు, అలా తప్పుగా వెళ్తుందరా వద్దురా అని చెప్పి. తను కూడా అది అర్థమైపోయింది. అతను వెంటనే మీరు అలా చెప్పిన వెంటనే అతనికి అర్థమైంది. అతను సారీ కూడా చెప్పాడు, సరే మళ్ళీ రిపీట్ అవ్వచ్చు సార్ అని చెప్పి. అసలు ఎవరైతే తోసారో ఆ అమ్మాయి పక్క వచ్చి కాదు సార్ వద్దు సార్ అని చెప్పేసి బతిమాలుతుంది. మీకేం పోయిందంట? ఇక్కడ మాత్రం స్టాండ్ తీసేసుకుంటారు, బయటికి పంపించేయడానికి రెడీ అయిపోయారు కంటెస్టెంట్ని. ఇంట్లో జరుగుతున్న మిగతా వాటికి మాత్రం వాళ్ళ క్యారెక్టర్ మీద మచ్చలు వేసేసిన వాళ్ళు మాత్రం ఏం లేదు. మంచిగా తీసుకొచ్చేసి 4 గోడల మధ్య కూర్చోబెట్టేసి ఆ టీవీ రూమ్లో కూర్చోబెట్టి చూపించాను కదమ్మా, వీడియో చూసావు కదమ్మా, బాగుంది కదమ్మా, ఓకే అమ్మా అని చెప్పేసి పంపించేయండి. సోది అసలు. తర్వాత సాయి అండ్ నిఖిల్నేమో కనపడాలన్నారు. అది వ్యాలిడ్ పాయింటే, కనపడాలి. అండ్ గౌరవ్ గేమ్ ఆడుతున్నాడు కానీ ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. ఎందుకంటే తన పవర్ ఏంటి అనేది ఆ పాయింట్ తీసుకొచ్చారు. నీ పవర్ ఏంటో నీకు అది అసలు గుర్తురాట్లేదురా. గౌరవ్ అయితే అసలు అది ఒక ఏమంటారు వర్స్టైల్ పవర్ అనుకుంటున్నాడు. అసలు ఎలా పడితే అలా వాడేసుకోవచ్చు. రేపు పొద్దున కప్ వచ్చినప్పుడు టాప్ 5లో నేనుంటే మిగతా 4 మెంబర్స్ని ఎలిమినేట్ చేసేసి నేను విన్నర్ అయిపోవచ్చు ఆ పవర్తో అన్నట్టు ఏమైనా ఊహించుకుంటున్నాడు అనిపించింది నాకైతే గౌరవ్. అసలు అదేదో ఎటర్నల్ పవర్ అన్నట్టు కాదమ్మా, ఇది నీ పవర్ అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా అతనికి చెప్పాలి. సో అతనికి అది గేమ్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల దానివల్ల కొంచెం లైట్గా ఉన్నాడు, ఇంకా వెనక్కున్నాడు. కానీ అతను బ్రెయిన్ మాత్రం వాడుతున్నాడు. అలయన్స్ పెట్టుకోవడంలో కానీ వాటిలో బుర్ర వాడుతున్నాడు, బాగానే ఉంది. అండ్ దెన్ అంతేనండి. ఇంకా పెద్దగా సారీ, మెయిన్ ఇష్యూ ఇంకోటి ఉంది కదా, బెండకాయల ఇష్యూ మాట్లాడలేదు. మా తనూజ అక్క గారు కామెడీలు ఏంటో ఆవిడ దగ్గర కామెడీలు చేయకూడదండి మనం. అసలు ఆ కళ్యాణ్ తిట్టాలి ముందు. వారం అంతా రేషన్ మేనేజర్ నుంచి ఏడిపించి ఏదో కామెడీ చేస్తున్నాను, రివెంజ్ తీర్చుకుంటాను అనుకుంటే లాస్ట్కి ఇలాగే అవుతుంది. అసలు కళ్యాణ్ తప్పండి. అసలు నేనైతే అసలు తనుజ వరకు కూడా వెళ్ళను, కళ్యాణ్దే తప్పు. అసలు కళ్యాణ్కి అసలు ఏం చేస్తున్నాడు ఇంట్లో, అసలు ఏ ఫీడ్బ్యాక్లు తీసుకొని అసలు ఎలా ఉంటున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. శ్రీజ వచ్చుకుని మొత్తుకొని చెప్తుంది తనుజకు దూరంగా ఉండు అని చెప్పి. లేదు, రివెంజ్ ఏంటి అసలు? కామెడీలు చేసి రివెంజ్ తీర్చుకుంటారా ఇంట్లో కూర్చుని? కళ్యాణ్కి అసలు ఏదో బుర్రలేదండి. కళ్యాణ్ ఇంకా నా టాప్ 5 లిస్ట్లో తీసేస్తున్నా. రావచ్చు, ఓటింగ్స్ ప్రకారం రావచ్చు, లేకపోతే ఏదో గేమ్స్ ఆడతాడు, టాస్క్లు ఆడతాడని రావచ్చు, కానీ పర్సనాలిటీ వైజ్ అయితే నేనైతే తీసేస్తున్నాను టాప్ 5 నుంచి. నా టాప్ 5 లిస్ట్ అయితే కళ్యాణ్ ఉండడు. అసలు అతను చెప్తున్నా అర్థం కావట్లేదు, అర్థం చేసుకునే స్టేట్లో కూడా లేడు. క్లియర్గా కళ్యాణ్ కామెడీ స్టార్ట్ చేశాడు, రీతు కూడా కామెడీగా కళ్యాణ్ అని చెప్పేసి ఏదో దాన్ని రచ్చగొట్టారు. ఇంతలో తనుజ ఇంక ఫైర్ అయిపోయి ఇంకా అరవడం స్టార్ట్ చేశారు. ఆవిడకి అలవాటే కదా గొడవ, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఇంకా నాకు గొడవ వస్తే నేను అరిచేస్తాను రెడీగా ఉంటారు కాబట్టి ఆవిడ అరిచేసి గాల్ చేసేసి అంత గొడవ చేశారు. లాస్ట్కి ఏ కూర ఉండారనేది అని అడగాలి కదా మన నాగార్జున గారు. లాస్ట్కి వాళ్ళంత చక్కగా కూర్చోపెట్టి అమ్మ బంగాళదుంపలు వండాలమ్మా, బంగాళదుంపలే పాడవుతున్నాయి అని చెప్పేసి చక్కగా చెప్పి బంగాళదుంపలు వండించారు కదా ఆ రోజు. అది అడగా మళ్ళీ అదొద్దు, మళ్ళీ అవుట్పుట్ వద్దు మనకి. కళ్యాణ్కి ఇక్కడ కళ్యాణ్ ఏదో ఆర్డర్ వేసేసాడంట. కళ్యాణ్ కూడా
పిచ్చోడు అసలు. ఆ కళ్యాణ్ కూడా నవ్వుతా, నేనైతే ఫస్ట్లో ఆర్డర్ వేసానండి, నేను ఆర్డరేనండి అది 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 నేను కామిక్గా ఆర్డర్ వేసానండి. వాళ్ళు అదనట్లేదురా పిచ్చోడా. వాళ్ళు అంటుంది, నువ్వు ఆర్డర్ వేసావంటే నువ్వు ఇదే చెయ్యాలి అని చెప్పేసి, నువ్వు రేషన్ మేనేజర్ని కూడా వద్దని కాదని మన కెప్టెన్ దగ్గర కూర్చొని నువ్వు బంగాళదుంప వండించు, ఎందుకు వండించు అని చెప్పేసి ఆర్డర్ వేసావని చెప్తున్నారు వాళ్ళు అక్కడ. నువ్వు పిచ్చోళ్ళ, నేను కామెడీగా ఆర్డర్ వేసానండి తనుజాకి, అందుకే కోపం వచ్చిందండి అంట. పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు అసలు కళ్యాణ్ మాత్రం. ఇది ఏం అర్థమవుతుందో అసలు ఏంటో. ఇంటికి వెళ్ళే ఎపిసోడ్లు చూసుకుని ఎక్కి ఏడుస్తాడు కళ్యాణ్, నేను చెప్తున్నాను కదా. ఇంకా తనకి చాలా లైఫ్ ఉంది, తన ఏజ్ ఇంకా చిన్నపిల్లోడే, ఇంకా చాలా చూడాలి లైఫ్. కానీ ఈ ఎపిసోడ్స్ అన్నీ తన ఇంటికి వెళ్ళి చూసి అసలు ఏ స్టేజ్కి వెళ్ళే ప్లేయరు ఏ స్టేజ్కి పడిపోతున్నాడు అనేది తను చూసుకుని ఎక్కి ఏడుస్తాడు. అది అదనమాట ఈరోజు ఎపిసోడ్ మాత్రం. అదనమాట కావాలి మా బిగ్ బాస్ గారికి, ఏది ఎత్తాలి అనుకుంటే అదే ఎత్తుతారు. ఎత్తిన దాంట్లో మళ్ళీ మొత్తం మాట్లాడరు. ఎవరినైతే తప్పు అనాలనుకుంటారో, ఎవరిదైతే తప్పని చూపించాలనుకుంటారో వాళ్ళ వరకు మొత్తం చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళు తప్పున్నా ప్రాబ్లం లేదు మనకి. ఈ ఆడియన్స్ కూడా ఈరోజు తనుజ టోన్ కరెక్ట్ లేదండి, తనుజ తప్పు చేసిందండి ఆ రోజు. సంజన గారి విషయంలో కూడా తనుజ తప్పండి, తనుజ కొంచెం టోన్ ప్రాపర్గా చెప్పుకుంటే బాగుండేదండి అని చెప్పేసి చెప్పిన వెంటనే నాగార్జున గారు నెక్స్ట్ సెగ్మెంట్ ఎందుకు మళ్ళీ తనుజ గురించి, రేపొద్దున ఇర్రేషనల్ మేనేజర్, రేపొద్దున మేము కుమ్మేస్తాము, అసలు తనుజాని కిందకేసి పైకేసి బాధేస్తామని చెప్పేసి క్లిఫ్ హ్యాంగర్లు ఇచ్చారు కదా, అక్కడ అది డిస్కస్ చేయదు. ఇంకా రేపొద్దున చూసుకుందాం మొత్తం ఇంకా కిందకేసి. రేపు మీరు ఎంత బాధ చేసినా రేపొద్దున మీరు ఇచ్చేది ఫీడ్బ్యాక్ అవుతుంది. ఇచ్చుకోండి, ఇంకా మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకోండి, కానీ ఇచ్చినప్పుడు మాత్రం మీరు మొత్తం ఇచ్చేసి తనుజ యువర్ ప్లేయింగ్ సూపర్ అమ్మా, అసలు వండర్ఫుల్ అమ్మా, ఈ ఒక్క విషయం మీరు మార్చుకుంటే యువర్ ద విన్నర్ అమ్మా అన్నట్టు ఏమైనా కటింగ్ ఇస్తే మాత్రం బాగోదు. ముందు చెప్తున్నా, ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ప్రాపర్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నువ్వు చేసే విషయాలు, నువ్వు మాట్లాడే టోన్ ఇలా వెళ్తుంది, ఇది బాగోదు, కరెక్ట్ కాదు అన్నట్టు చెప్పండి. అవి చెప్పకుండా మీరు ఏదో సోదులు వేసారంటే మాత్రం అదనమాట. సాటర్డే వస్తే మాత్రం నాకు చిరతో వచ్చేస్తుంది బిగ్ బాస్, సో అది చూసుకోండి. అండ్ ఇంకోటి మన భరణి గారిది సేఫ్ గేమ్, దాని గురించి కూడా మాట్లాడాలంటున్నారు. కానీ ఇంకా దాని గురించి మనం మాట్లాడిన వేస్టేనండి, ఆయన మారరు. కొన్ని గేమ్ ప్లేయర్స్ కొంతమందికి ఆ గేమ్ మార్చడం అనేది వాళ్ళ వల్ల కాదు. ఈరోజు చాలా అసలు ఎంత బాగా చెప్పారంటే, పాట త్వరగా అయిపోయిందండి, అసలు నేను దివ్యాకే సపోర్ట్ చేద్దాం అనుకున్నానండి అని చెప్పేసి. పాట ఎంతసేపు వస్తుంది అనేది మీ చేతిలో ఉందా? కానీ మీరు మాత్రం పాట ఇంకా చాలాసేపు ఉంటుందిలే, పాట ఫుల్గా వేస్తారు. లాస్ట్ రౌండ్ కదా, ఒక 4 పాటలు వేస్తారు, 3 పాటలు 3.5 పాటలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం, లాస్ట్ పాటకి వెళ్ళిపోయి మనం స్టేజ్ ఎక్కేద్దాం అని చెప్పేసి మీరు ప్లాన్లు వేసుకోండి. ఇంకెందుకు బిగ్ బాస్ ఎందుకు, పాటలు వేసేవాళ్ళు ఎందుకు? మీరు చెప్తే మీరు ఎప్పుడు స్టాప్ అంటే అప్పుడు స్టాప్ చేశారు పాటలు. ఇంకా లేదండి నా తనుజ డిస్కషన్ ఇంకా అవ్వలేదండి, ఇంకొక గంట సేపు మేము డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాం, డిస్కస్ అయిన తర్వాత మనం కెప్టెన్సీ టాస్క్తో కంటిన్యూ అవుదామండి, అప్పటి వరకు మనం వీళ్ళు క్యాజువల్గా మాట్లాడుకుంటామండి అని చెప్పేసి మీరు చెప్పాల్సింది బిగ్ బాస్కి. లేకపోతే సేఫ్ గేమ్ అంటే సేఫ్ గేమ్ అండి అసలు. మన భరణి గారు ఈరోజు సేఫ్ గేమ్ అని చెప్పి వేలు ఎత్తినందుకు ఈరోజు చాలా విషయాలు ఆయన చెప్పారు. ఈ రోజు చెప్తే ఎవరికి కావాలి, ఎవడు తలకేసి కొట్టుకోవాలి అసలు. నేను ఈ విషయాలన్నీ ఆ రోజు మాట్లాడుతుంటే అసలు ఇంత తలనొప్పి ఉండేది కాదుగా మీకు. ఈరోజు అది చిట్టా చెప్పారు, నా ఫస్ట్ ప్రయారిటీ ఇమాన్యుల్, సెకండ్ ప్రయారిటీ ఎవరు చెప్పారు, సెకండ్ ప్రయారిటీ దివ్య, థర్డ్ నిఖిల్, అలా మొత్తం ప్రయారిటీ పెద్ద లిస్ట్ చెప్పారు. మీరు ఎక్కడో 5th ఎక్కడో తనుజని పెట్టారు. సో ఇది కావాలి, ఆ గట్స్ ఉండాలి. నాకు తనుజ ప్రయారిటీ కాదు, తనుజని నేను గెలిపించాలనుకోలేదు, దివ్య అండ్ తనుజలో ఖచ్చితంగా దివ్య ఎక్కడో 2nd ఉంది, తనుజ ఎక్కడో 5th 6th ఉంది, నేను దివ్యాన్ని సపోర్ట్ చేసుకుంటా అనేది మీరు ఆ రోజు చెప్పేసుకుని ఉంటే, ఆ రోజు మీరు స్టేజ్ ఎక్కేసి తర్వాత కూర్చొని మీరు తనుజతో ఒక అరగంట సేపు కూర్చొని మీరు ఎంత వాగినా ఎవడు పట్టించుకున్నాడు కాదు. స్టేజ్ ఎక్కకుండా ఈ సోదు వాగితే ఎవడు పట్టించుకోడండి. అంది స్టాండ్ తీసుకోవాల్సిన సైడ్ స్టాండ్ తీసేసుకుని తర్వాత మీరు ఎంతైనా షో చెప్పండి. స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు మీరు స్టాండ్ తీసుకోకుండా తర్వాత మీరు నాగార్జున గారు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎవరో ఆడియన్స్ ఎవరో వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు కానీ మీరు ఎంత సోది చెప్పినా సోదే అవుద్ది అది. సో మీరు సేఫ్ గేమర్ కాదు అని మేము అనుకోవాలి అంటే, మీరు ఈరోజైతే పెద్ద చిట్టా చెప్పారో, లేకపోతే ఈరోజైతే మీరు ఏవైతే పాయింట్స్ చెప్పారో అవన్నీ రేపొద్దున గేమ్ ఆడుతున్నప్పుడు, గేమ్లో ఉన్నప్పుడు ఆ పాయింట్స్ మీరు అక్కడ చెప్పి ఆ ప్లేయర్తో పని చేయించుకోండి. అది ఇప్పుడు చెప్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. నేను అసలు కేర్ కూడా చేయండి.
నాగార్జున గారు అడిగేశారు, పాయింట్ చేశారు కాబట్టి ఈరోజు నేను చెప్పేయాలి, అసలు నేను చాలా సూపర్ నేను ఈరోజు అని చెప్పేసి మీరే అనేసుకుంటే అవ్వదు. అదనమాట. అయిపోయిందండి అది. అమ్మ ఈరోజు సాటర్డే కదా, అంతే కొంచెం ఎక్కువ మాట్లాడినట్టున్నానండి. సో అది కొంచెం మధ్య మధ్యలో కొంచెం హార్ష్గా మాట్లాడాలని అనిపించింది, నాకైతే హార్ష్గా మాట్లాడాలనిపించింది, మాట్లాడాను నేను. సో అదనమాట. సో చూద్దాం రేపు మన తనుజ గారికి ఏం చెప్పేస్తారో, అసలు ఏం తిట్టేస్తారో, ఏ విషయాల్లో కడిగేస్తారో చూసి అది ఒకవేళ నిజంగా తప్పు చేసిన చోట తప్పు అని చెప్తారా, లేకపోతే ఈ గేమ్లో నువ్వు మార్చుకుంటే నువ్వు గెలుస్తావు అన్నట్టు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తారా అనేది మనం చూద్దాం. రేపు ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడే కలుద్దాం. సో రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అప్పటి వరకు